అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారంపై గట్టిగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు 5వ జాబితాపై ఫోకస్ పెట్టింది. దీంతో 5వ జాబితాపై వైసీపీ టికెట్ ఆశించే ఆశావహుల్లో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. 1-2 రోజుల్లో 5వ జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు వైసీపీ నేతలు క్యూ కట్టారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు సీఎంఓ తిష్టవేసి 5వ జాబితాను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్, పొన్నాడ సతీష్, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు తదితర నేతలు సీఎంఓకు వచ్చి వెళ్లిన వారిలో ఉన్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి దాదాపు 20 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 68 అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో మార్పులు చేశారు. 5వ జాబితాలో 15 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే మార్పులు చేర్పులు జరిగే స్థానాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది అనే విషయాలపై కూడా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.